యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, బీసీ ప్రజా ఫ్రంట్ బీసీ బిడ్డనే కాదు, సామాజిక బిడ్డల నాలుకలలో నానుతూ ఉండేటువంటి ఈ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు. ఆయన నిత్యం సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో, వాట్సాప్ లో తన వాయిస్ ను బారిని వినిపిస్తూ ఉంటారు. అలాంటి వాసు గారి నుండి ఈ మధ్య జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమాలకు సంబంధించి మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. వాసు గారు నమస్కారం అండి. చాలా సంతోషం. వాసు కె యాదవ్ గారు ఈ మధ్య బంధు జరిగింది. ఆ బంధు తర్వాత రకరకాల వాదనలు వచ్చాయి. ఒకటి, ఈ బంధు నాయకుల ఎక్స్పోజర్ కోసం జరిగినటువంటి బంధు అని కొందరు, ఈ బంధు ఒక నటన అని కొందరు, ఈ బంధు ఎవరికి వ్యతిరేకంగా, అందరూ బంధులో పాల్గొంటే వ్యతిరేకం ఎవరికి అని కొందరు. ఆ విధంగా జరిగింది. వార్తలు వచ్చాయి, వాదనలు జరిగాయి. మీ అభిప్రాయం ఏంటి? ముందుగా బుజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ మిత్రులకి బీసీ ఉద్యమ దండాలు, సామాజిక ఉద్యమ దండాలు. మిత్రులారా, బీసీ ప్రజా ఫ్రంట్, బీసీ అంటే యాదవులు, లేకపోతే ముద్రాజులు, లేదా పద్మశాలి, గౌడ వారే గాక బీసీ అంటే ఎస్సీ ఎస్టీ సమాజం కూడా. ఇది వాసుకే యాదవ్ అన్నది కాదు. గౌరవనీయులు పెద్దలు, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదట రాజ్యాంగంలో బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నాడు. నాట్ క్యాస్ట్ క్లాసెస్, వెనుకబడ్డ తరగతులు. అప్పుడున్న పరిస్థితుల్లో వెనుకబడ్డ తరగతులుగా చూపించింది అతిశూద్రులైన ఇప్పుడు చెప్పబడుతున్న ఎస్సీ ఎస్టీ సమాజాన్ని, వాళ్ళను చూపించింది. తర్వాత రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో మళ్ళీ బీసీల సమస్యలు మాట్లాడేటప్పుడు తను మాట్లాడుతూ వెనుకబడ్డ తరగతుల గురించి మళ్ళీ చెప్తున్న క్రమంలో పటేల్ గారు, మొన్న మీరు ఇంతకుముందు జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి మీరు మాట్లాడారు. మళ్ళీ ఇంకెవరు బీసీల గురించి మళ్ళీ మీరు ఎందుకు మాట్లాడుతుంటారు? వీళ్ళు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని, ఓబీసీస్ అని. ఇక్కడ మిత్రులు, సమాజము అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, బీసీలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ వస్తారు. పీడిత కులాలు, శూద్ర పీడిత కులాలు, అణచివేయబడ్డ కులాలు, బహుజన కులాలు, వీటన్నిటిని కూడా బీసీ అంటారు. బీసీ